హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇక్కడొచ్చేసి ముందు రోజు నైటే నేను స్టవ్ అలాగే గిన్నెలు ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నేను ఈ లైటర్ ఉంటుంది కదా! దాన్ని గూడా వదలనండి. దాన్ని కూడా నీట్‌గా తోమేసి అంటే లోపలంతా వాటర్ వెళ్ళేలాగా కాకుండా పైన వైపంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే అవి డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. సో, వాటిని ఎప్పటికప్పుడు ఈ గిన్నెలతో పాటు క్లీన్ చేసేసుకుంటే అంటే డైలీ చేయక్కర్లేదులెండి. ఒక 2, 3 డేస్‌కి ఒకసారి పైనంతా కూడా సోప్ వేసేసి నీట్‌గా స్క్రబ్బర్‌తో రుద్దేసేసి క్లీన్ చేసేసుకోవాలి. అలా చేసుకుంటే అది నీట్‌గా చూడడానికి బావుంటుంది. ప్లస్ మంచిగా వాడుకునేటప్పుడు జిడ్డు జిడ్డుగా లేకుండా ఉంటుంది. సో, ఇక్కడ నైట్ 11:30 ఆ టైంకి నేను ఇవన్నీ క్లీన్ చేసేసి ఇక పడుకుండిపోయాను. ఇక ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం నేను మెంతికూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వారానికి 2, 3 సార్లు ఎలాగో పప్పు చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి పప్పుచారు, ఇంకోసారి బీరకాయ పప్పు గానీ, సొరకాయ పప్పు గానీ, లేదంటే ఆకుకూర పప్పు గానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాననమాట. కంపల్సరీ 2, 3 సార్లు అయితే పప్పు చేస్తూ ఉంటాను. సో, ఈరోజైతే నేను మెంతికూర పప్పు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది గదా! సో, ఇక ఈ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఈ వీడియో మా అబ్బాయి తీస్తూ ఉన్నాడు. కొంచెం వీడియో తీరా అంటే తీస్తున్నాడు. సో, దీంట్లో వచ్చేసి నేను 3 టమాటాలు వేస్తున్నానండి. అంటే చింతపండు అనేది కొంచెం తక్కువగా వేసేసి టమాటాలు ఒక 3 అయితే వేస్తున్నాను. ఇవి మంచిగా పండాయి. ప్లస్ కొంచెం పుల్లగా ఉన్నాయి. టమాటాలు బాగున్నాయి. సో, అందుకని 3 తీసుకున్నాను. అందుకని చింతపండు క్వాంటిటీ అయితే తగ్గించేసానండి. వీటిని అప్పటికప్పుడు ఇలా నీట్‌గా వాష్ చేసేసుకొని కట్ చేసి కుక్కర్‌లో అయితే వేసేసాను. తర్వాత ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటానండి. ఆకుకూర పప్పులు ఎప్పుడు చేసినా సరే అందులో పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకుంటే చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను కారం అనేది కొంచెం తక్కువగా వేస్తాను. ఈ పచ్చిమిర్చి కారమే ఎక్కువగా వేస్తాను. సో, ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తానండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అది విజిల్ వచ్చేటప్పుడు పొంగడం అలాంటివి జరగకుండా ఉంటాయి. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ పప్పు అయితే పొంగే ఛాన్స్ లేదులెండి. మామూలుగా అలవాట్లో నేను ఆయిల్ అయితే వేసేసాను. సో, పప్పుచారు వేసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ అయితే వేసుకోండి. అప్పుడు ఆ విజిల్ వచ్చినప్పుడు అది పొంగకుండా ఉంటుంది. యాక్చువల్‌గా ఆకుకూర పప్పు చేసేటప్పుడు మనం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిస్తాం కాబట్టి అది పొంగే ఛాన్స్ అయితే ఉండదండి. పప్పుచారు చేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుంటే విజిల్ వచ్చినప్పుడు అది పొంగిపోకుండా ఉంటుంది. ఇక ఇదొచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! నెయ్యి ప్రిపేర్ చేశానని అదనమాట. సో, బాక్స్‌లో వేసేసి స్టోర్ చేసి పెట్టేశాను. సో, ఇదైతే నేను బయట ఉంచలేదండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను నెయ్యి అనేది. సో, ఎప్పుడైతే మనకి నెయ్యి అవసరమో అప్పుడు కొద్దిగా తీసేసి వేరే బాక్స్‌లోకి తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నీట్‌గా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, నెయ్యయితే చాలా చాలా బాగా వచ్చిందండి. చక్కగా రవ్వ రవ్వగా చాలా బావుంది. ఫ్రెష్‌గా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈరోజు ఎలాగో పప్పు, మెంతికూర ప్రిపేర్ చేశాను కాబట్టి దాంట్లోకి కొద్దిగా నెయ్యి కూడా వేసేసి మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. సో, మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. పప్పు, నెయ్యి కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గదా! సో, పప్పు, నెయ్యి అలాగే ఆవకాయ, నెయ్యి కూడా కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు కర్రీస్ అవి సెపరేట్‌గా పెడతానంటే మా అబ్బాయి అస్సలు ఊరుకోవట్లేదు. అది మిక్స్ చేసి పెట్టమంటున్నాడు. సో, ఇలా వేడివేడిగా మిక్స్ చేసి పెడితే ఏంటంటే మధ్యాహ్నం కల్లా అది చప్పగా అయిపోతుంది. లేదంటే అది గట్టిగా అయిపోతుంది ఆ రైస్. సో, ఇక తన ఇష్టం తినేది తను గదా అని చెప్పి నేను అలా మిక్స్ చేసి పెట్టేశాను. ఇక ఇక్కడొచ్చేసి నేను నైట్ డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి. అంటే సమ్మర్ వస్తుంది గదా! సో, కాటన్ క్లాత్ తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళు. సో, వాళ్ళకైతే నైట్ డ్రెస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను. నార్మల్‌గా పంజాబీ డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే, కాకపోతే లెంత్ అనేది తగ్గించి కొంచెం లూజ్‌గా ఉండేలాగా అలాగే అంటే కంఫర్ట్‌గా ఉండేలాగా నేను స్టిచ్ చేశాను. సో, ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అసలు చాలా చాలా బావుంది. సమ్మర్‌లో ఈ నైటీస్ అవి అవి వేసుకోకుండా ఇలాగా నైట్ డ్రెస్ లాగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది చూడడానికి కూడాను. సో, ఇది ఇలా అయితే స్టిచ్ చేశానండి. అటు ఫుల్ హ్యాండ్స్ కాదు, హాఫ్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్ అయితే పెట్టాను. సో, ఫ్రంట్ వచ్చేసి జస్ట్ రౌండ్ నెక్ లాగా ఇచ్చేసి
కింద వైపు వచ్చేసి జస్ట్ ఒక వి షేప్ లాగా ఇచ్చాను. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఫోటో పెట్టాను చూడండి. నైట్ డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఎలా ఉందండి, చాలా నీట్గా ఉంది. సో ఈ నైట్ డ్రెస్తో పాటు ఇంకొక 3 నైట్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి. సో చాలా నీట్గా వచ్చింది, అలాగే ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. ఈ డ్రెస్కి పాకెట్ కూడా స్టిచ్ చేయమన్నారండి. సో అందుకని నేను పాకెట్ కూడా స్టిచ్ చేశాను. ప్లస్ ప్యాంటుకి వచ్చేసి ఎలాస్టిక్ వేయమన్నారు, ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేశాను. సో ఎలాస్టిక్ వేసుకుంటే అది అంటే ఈజీ టు వేర్ కదా, ప్లస్ సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు కూడా రెగ్యులర్గా వేసుకున్న నైటీస్ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇక ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అండి. చాలా రోజుల తర్వాత లక్ష్మి వచ్చిందని చెప్పి నేను వీడియో తీసాను. ఇక్కడ అంటే చేపలు, పెద్ద పెద్ద చేపలు తీసుకొచ్చింది. ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ షేడ్ ఫిషెస్, వీటి పేరైతే నేను మర్చిపోయాను ఎందుకంటే లాస్ట్ వీక్ తీసుకున్నాను కాబట్టి. ఆ పేరైతే అసలు గుర్తులేదు. వెరైటీగా ఉన్నాయండి, టేస్ట్ చాలా బాగుంటాయి, తీసుకోమ్మా అని చెప్పి తీసుకొచ్చింది తను. సో వీటి పేరైతే మర్చిపోయాను, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను అందులో ఒక ఫిష్ అయితే తీసుకున్నాను. ఇక ఇక్కడ మా అబ్బాయి చేసిన పని చూడండి. మా వారు కొద్దిగా లేట్గా వస్తా అన్నారు ఆఫీస్ నుంచి. సరే ఇక నాకు నిద్ర పట్టట్లేదు కదా అని చెప్పి నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. నాతో పాటు మా అబ్బాయి అలాగే మేల్కొని ఉన్నాడు. రేపు స్కూల్ ఉంది, తొందరగా పడుకో అన్నా కూడా పడుకోలేదు. అలాగా మేల్కొనే ఉండేసరికి తనకి మళ్ళీ ఆకలేసింది అనమాట. చక్కగా టైంకి పడుకుంటే ఆకలి గీకలి ఏమీ ఉండదు, చక్కగా పడుకునేవాడు. ఆ రోజు లేచి అలాగే నాతో పాటు టీవీ చూస్తూ ఉండేసరికి తనకి మళ్ళీ ఆకలేసింది. సో అప్పటికప్పుడు అంటే నైట్ 12:20కి బ్లింకిట్ అనుకుంటా యాప్, సో అందులో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసి వాళ్ళ డాడీ వచ్చేదాకా తినుకుంటూ కూర్చున్నాడు. సో అంటే పిల్లలు నైట్ పడుకోకుండా ఉంటే మనకి ఇలాంటి ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఒక 200 అయితే ఖర్చు పెట్టాడనమాట అప్పటికప్పుడు. సో టైంకి పడుకొని ఉంటే నాకు 200 మిగిలి ఉండేది. ఐస్ క్రీము, కూల్ డ్రింక్, చిప్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాడు. సో అంటే వాళ్ళ డాడీకి కాల్ చేసి మరీ అడిగాడు అనమాట, నాకు ఆకలేస్తుంది డాడీ అని. అంటే వాళ్ళ డాడీ అమౌంట్ వేశారు. అంటే పిల్లల్ని మనం డైలీ మంచి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటూ ఉంటాము, కానీ అప్పుడప్పుడు వాళ్ళకి ఇలాంటి క్రేవింగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు అసలు. ఇంకా అప్పటికప్పుడు తినేయాల్సిందే అన్నట్టుగా విసిగిస్తారు. సో సరేలే ఇంకా ఎప్పుడు అడగడు కదా అని చెప్పి ఇక నేను కూడా ఆర్డర్ పెడుతుంటే సరేలే అని చెప్పి ఊరుకున్నాను. సో అవైతే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇక మా వారు వచ్చేటప్పుడు ఆ రోజు ఎందుకో ఏమో తెలీదు కానీ ఆయనకి బిర్యానీ తేవాలి అనిపించిందంట. ఇక్కడ మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా, సో ఇక ఆయన వస్తూ వస్తూ బిర్యానీ తీసుకొచ్చారు. బిర్యానీకి కాంబినేషన్గా ఎగ్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, రైతా ఇవన్నీ కూడా ఇచ్చారు. యాక్చువల్గా అప్పటికి మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇది మినీ బిర్యానీ అంటారు కదా, సో అదనమాట. సో కొంచెం అయినా టేస్ట్ చేయండి అని చెప్పి నాకు మా అబ్బాయికి కొద్ది కొద్దిగా వేసి ఇక మా వారు కూడా తిన్నారు. మనం డైలీ ఎంత మంచి హోమ్ ఫుడ్ తిన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయండి. సో మనం ఏం చేయలేము. యాక్చువల్గా మేము డిన్నర్ చేసేసినా కూడా మా వారికి తినాలనిపించింది కదా, సో బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు. ఇక మా అబ్బాయికి, నాకు, మా వారికి ముగ్గురికి సర్వ్ చేసేసుకొని మేము కొద్ది కొద్దిగా తినేసాము. సో ఇలాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు తప్పదండి, తినాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా తినేది. యాక్చువల్గా ఇందాక మా అబ్బాయి చూసారా, తనకి స్నాక్స్ కావాలని చెప్పి అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాడు. యాక్చువల్గా అయితే నేను 98% అసలు ఈ జంక్ ఫుడ్ని అయితే అవాయిడ్ చేసేసానండి. అస్సలు అంటే అస్సలు మా అబ్బాయిని ఎంకరేజ్ చేయట్లేదు. అంతకుముందు ఏదైనా కావాలంటే నేను ఆర్డర్ పెట్టేదాన్ని, మా అబ్బాయి తినేవాడు. సో ఇప్పుడైతే చాలా వరకు నేను తగ్గించేసానండి. ఇక 2% ఉంది కదా, ఆ 2% ఇదేనండి. క్రేవింగ్స్ వచ్చేసినప్పుడు ఇలా తీసుకొని తినేయడమే. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.